అయ్యో నమస్తే. ఈరోజు మనతో ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అండ్ రాంగోపాల్ వర్మ గారికి ఇచ్చిన నోటీసులు అండ్ ఈయన అంతకుముందు వ్యూహం సినిమాకి ఈయన పేమెంట్ కావాల్సిన నోటీస్ ఇచ్చారు. వాటి మీద ఆయన వివరణ ఇచ్చారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం సార్ రాంగోపాల్ వర్మ గారి ఇష్యూ? మీరు అంతకుముందు నోటీస్ ఇచ్చారు, పేమెంట్ రావాలి వ్యూహం సినిమాకి. మాదేం లేదండి, మాది పర్సనల్. మా అమౌంట్లు అయిపోయి అంత అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇస్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. వాళ్ళు మేము ఫ్రెండ్స్ గానే ఉన్నాం, నో ప్రాబ్లం. వాళ్ళు మాకు ఇవ్వాల్సింది ఏదో లేట్ అయింది, దాని మీద ఇచ్చాం. అది ఇంటర్నల్ ఇస్ క్లోజ్డ్, కంప్లీట్ క్లోజ్డ్. అండ్ ఇప్పుడు నోటీస్ ఇచ్చారు మళ్ళీ ఏపీ ప్రభుత్వం నుంచి పోలీసు శాఖ వాళ్ళు నోటీస్ ఇచ్చారు విచారణ రావాలి అని చెప్పి. ఏం సార్ రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు విచారణకి రావాలి అని కోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం బెయిల్స్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత విచారణకు సహకరించాలి, దాంట్లో బెయిల్ ఉంటది కనుక దాంట్లో విచారణకు రావాలని అడిగేటప్పుడు కంపల్సరీ వెళ్ళాలి. ఆయన ఎక్కడైనా కూడా బిజీగా ఉంటాడు, ఒకసారి అడగొచ్చు. అది అత్యున్నత అంటే విచారణకు సహకరించవలసిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి దాన్ని 100% చూచ తప్పకుండా చేస్తాడు. లా తెలిసినవాడు, లాజిక్ తెలిసినవాడు, రాజ్యాంగం తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. ఆయన కరెక్ట్ గానే రాజ్యాంగం ప్రకారం, లా ప్రకారం కరెక్ట్ గానే ఉంటాడు. అదే ప్రకారంగా వెళ్తాడు. కాకపోతే ఏదో మన ఎక్సెషన్ టైం ఏదో నాకు కూడా పూర్తిగా తెలియదు. ఒకటి. రెండోది ఇంకొక నోటీసులు ఏంటంటే జీవి రెడ్డి గారు ఏదో ఫైబర్ నెట్ మీద ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. అంటే 1,15,00,000 రూపాయలు మాకు ఆ యోహన్ సినిమా మీద డబ్బు రామ్ గోపాల్ వర్మ గారికి వెళ్ళింది అని ఇచ్చారు. అది ఏంటి ఏంటని మనకు కూడా నిజాలు తెలియవు. అయితే యాజ్ పర్ అగ్రిమెంట్ ఒక ప్రొడ్యూసర్ గా నాకు తెలిసి నాన్ రిఫండబుల్ గానీ ఒకవేళ అగ్రిమెంట్ ఫైబర్ నెట్ నాన్ రిఫండబుల్ అగ్రిమెంట్ చేస్తే ఆ డబ్బు రామ్ గోపాల్ వర్మ గారు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంజీ నాన్ రిఫండబుల్ చేస్తే ఇవ్వాల్సిన అవసరం లేదు. అవుట్ రైట్ చేస్తే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిఫండబుల్ అమౌంట్ అండ్ అడ్వాన్స్ అమౌంట్, రిఫండబుల్ అండ్ అడ్వాన్స్ మొత్తం టోటల్ గా సబ్స్క్రైబర్ కి ఇంత అమౌంట్ అని ఉంటుంది. పర్ పర్సన్ కి ఇంత అమౌంట్, గంటకి ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఆ వ్యూవర్స్ లెక్క గానీ ఏమైనా పెట్టి దాని డబ్బు గానీ ఒకవేళ నేను అడ్వాన్స్ రూపంలో ఇస్తున్నాను, ఆ పేపర్ యూస్ అది కానీ పేపర్ యూస్ కానీ అలాగని ఇచ్చి ఈ డబ్బు నేను అడ్వాన్స్ రూపంలో ఇస్తున్నాను, ఈ డబ్బు ఎవరి మంత్ నేను స్టేట్మెంట్ ఇస్తాను, మీకు బ్యాలెన్స్ మీకు రావాల్సి వస్తే మేము ఇచ్చేస్తాం కట్ చేసుకుని అడ్వాన్స్ లో. ఒకవేళ రాలేకపోతే మాకు విత్ ఇన్ 2 months, అదే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం 2 months 3 months 1 month ఆ లోపల మాకు మీ డబ్బులు మీరు పే చేయాలి. మీ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మా డబ్బులు పే చేయాలి యాజ్ పర్ అగ్రిమెంట్ అని ఉంటది. అది ఏ ప్రకారంగా అగ్రిమెంట్ ఉందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే అది పేపర్ యూస్ ప్రకారంగా అగ్రిమెంట్ ఉందంటే పే చేయాల్సిందే ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు. ఒకవేళ ఎందుకంటే నాకు తెలిసి అప్పట్లో ఇవన్నీ కూడా మొత్తం నాన్ రిఫండబుల్ ఉన్నాయి. ఎందుకంటే రామ్ సత్యనారాయణ కూడా చేశాడు. ఇలా చాలా మంది అక్కడ జరిగాయి. అక్కడ ఎవరు ఇష్టాసారం అది స్కాములు జరిగాయి. స్కాములు అంటారు దాన్ని. అంటే ప్రభుత్వ సొమ్ముని అడ్డదిడ్డంగా లాగేస్తే స్కాములే అంటారు. కనుక దాంట్లో జరిగిన సిచ్యువేషన్ లో చాలా జరిగాయి. అది రామ్ గోపాల్ వర్మ గారు చాలా తెలివైన వాడు. ఆయన సినిమాని ఆయన అమ్ముతాడే తప్ప నాకు తెలిసి రిఫండబుల్ ఇచ్చి ఉండడే అనుకుంటున్నాను నేను. రిఫండబుల్ ఇవ్వకపోతే అది అడగటానికి రైట్ ఉండదు. ప్రభుత్వం ఉన్నా ఏమున్నా అక్కడ ఆ రోజున్న ఐఏఎస్ ఆఫీసరో ఆ రోజున్న డైరెక్టర్, ఎండిఓ, ఫైబర్ నెట్ ఎండిఓ ఎవరో దాన్ని ఆలు బాధ్యులు అవుతారు. ఎందుకంటే ఈ సినిమా మీరు ఎంత రేటుకి ఎందుకు కొన్నారు, మీరు బోర్డ్ ఆఫ్ ది కమిటీ మీకు ఏం డిసైడ్ చేసింది, మీకు ఎందుకు ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయి, అసలు మీ అన్ని కూడా దానికి వివరణ ఇవ్వాల్సింది ఎండి రామ్ గోపాల్ వర్మ గారు కాదు. ఒకవేళ కానీ అవుట్ రైట్ కానీ ఎంజీ కానీ నాన్ రిఫండబుల్ కానీ కొంటే పేపర్ యూస్ కి మేము వేసాము, ఆయన అడ్వాన్స్ ఇచ్చామంటే ఇస్ రైట్ ఆన్సర్, కంపల్సరీ డబ్బు ఇవ్వాల్సింది అది. కనుక అది రామ్ గోపాల్ వర్మ గారు నాకు తెలిసి పేపర్ యూస్ కి ఇచ్చి ఉండడు. ఎందుకంటే ఆయన ఇవ్వడు అలా సినిమాలు పేపర్ యూస్ కి ఇచ్చే అవకాశం అయితే ఆయనకు లేదు. ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే గత ప్రభుత్వం వీళ్ళ కూటమి ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితే కించపరిచేలాగా ఇచ్చేలా సినిమా పోస్టర్ ఇవ్వండి. ఒకటండి, ఈజ్ ఫైబర్ నెట్
ఇస్ అ గవర్నమెంట్. ఇది ఎస్ ఫైబర్ నెట్ ఇస్ గవర్నమెంట్. ఎస్ ఏ సినిమా వేయాలి, ఏ సినిమా వేయకూడదు, ఏ సర్టిఫికెట్ ఇచ్చారా, యూ సర్టిఫికెట్ ఇచ్చారా, యూఏ ఇచ్చారా అనేది డిసైడ్ చేయాల్సిన ఎవరు? సెన్సార్ ఆఫీసర్. సెన్సార్ ఆఫీసర్ చేసిన తర్వాత దాన్ని యూ సర్టిఫికెట్ మాత్రమే ఇస్ గవర్నమెంట్ అఫీషియల్ ఛానల్స్ లో వేయాలి. యూఏ వచ్చినా కూడా మళ్ళీ సెన్సార్ చేయించాలి. లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. లేదు సెన్సార్ కాకుండా కూడా డైరెక్ట్ ఓటీటీ ద్వారా టెలికాస్ట్ చేయొచ్చు. ఓటీటీ ద్వారా టెలికాస్ట్ చేయాలంటే గవర్నమెంట్ కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కి యాంటీ ప్రోగ్రామ్ కానీ గవర్నమెంట్ కి నష్టం వచ్చే పనులు కానీ చేయడానికి లేవు. కనుక ఎన్ని గైడ్ లైన్స్ అని ఎండి మరి చేశాడా లేదా అని ఆయన చూసుకోవాలా. ఇప్పుడు ఆయన సినిమా వేసాడు, నటికుమార్ సినిమా వేసాడు, రామ్ సత్యం సినిమా వేసాడు, మీరంతా నాకు డబ్బులు ఇవ్వండి వీళ్ళు అంటారు. మళ్ళీ వీళ్ళ దగ్గర కొన్ని సినిమాలు అన్ని వచ్చి ఆల్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వండి అంటారు. ఇస్ ద ఫైబర్ నెట్ అనేది 1 కోటి జనాభాకి ఎలా రావాలి మెంబర్షిప్ అని ఆలోచించుకోండి. ఇస్ ద డెవలపింగ్ ఎలా చేయాలని ఆలోచించుకోండి. దాన్ని మనం వెబ్ సిరీస్ చేసి ప్రతిదీ చేసి డెవలప్ ఎలా చేయాలో ఆలోచించుకోవాలి. కానీ మీరు వస్తే మిమ్మల్ని తీసేస్తాం, మీరు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటే ఇస్ నాట్ కంఫర్టబుల్. మీకు ఎవరు మీ స్వార్థం మీరు చూసుకుంటే ప్రొడ్యూసర్స్ మీకు సినిమా ఇవ్వడు. ఇప్పుడు మైత్రితో మీకు అవసరం పడుతుంది, మీకు రామ్ గోపాల్ వర్మతో అవసరం పడవచ్చు, నటికుమార్తో అవసరం పడవచ్చు. మీరు ఇప్పుడు మైత్రి సినిమా మీకు ఇస్తుంది, రేపు జగన్మోహన్ రెడ్డి మైత్రిని అరెస్ట్ చేస్తాడు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంటే ఇది ఫైబర్ నెట్ నష్టం వస్తుంది, ఫైబర్ నెట్ డెవలపింగ్ నష్టం వస్తుంది. మీరు చేస్తున్నది మీకు గత పాలకులు తప్పు చేశారని 164 సీట్లు మీకు ఇచ్చారు. ఈ 164 సీట్లు మీకు ఇచ్చినప్పుడు మీరు ఈ తప్పు చేసి మీరు రివెంజ్ తీర్చుకొని ఇస్ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారు. మీరు ఏం డెవలప్ చేశారు? గతంలో వాళ్ళు నష్టం చేశారు. ఫైల్ దిస్ కేస్. ఇది మీకు రైట్ ఉంది, ఫైల్ దిస్ కేస్ రైట్ ఫైల్ చేసుకోండి. ఫైల్ చేసేటప్పుడు ఈజ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఇద్దరి మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇస్ డైరెక్టర్, ఎండి అండ్ చైర్మన్ అండ్ రామ్ గోపాల్ వర్మ గారు. ఒకవేళ తప్పు జరిగితే కదా, ఒకవేళ ఆయన కొన్నాడు అనుకోండి, వాళ్ళకి రైట్ ఉంటుంది. మీరు రైట్ ఆల్రెడీ మీకు ఒక జీవో పాస్ చేసి ఏ సినిమాకైనా బోర్డ్ ఆఫ్ మీటింగ్ కి ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఉంటారు. వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. ఆ రైట్ లో కొనేటప్పుడు అది నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎక్స్ప్రెషన్ చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప దాంట్లో ఇది ఉండదు. ఆ రైట్ ప్రకారం మీరు చెప్పిన మీరు గవర్నమెంట్ లో ఉన్నా వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నాడు. ఇది పార్టీలు కాదు. ఫైబర్ నెట్ డెవలపింగ్ చేయండి, ఆ డెవలపింగ్ కోసం మాట్లాడండి. అంతే తప్ప మీరు ఫైబర్ నెట్ ఇంకా డెవలప్ చేసి ఎలా చేయాలని ఆలోచించాడు తప్ప ఇది కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదు. ఎవరికైనా ఉన్నాయండి. నేను రామ్ గోపాల్ వర్మ గారినా లేకపోతే నటికుమార్నా లేకపోతే ఇంకొకరిని అనట్లే. మీ గవర్నమెంట్ చొకలా చేసి వాళ్ళ గవర్నమెంట్ చొకలా చేస్తే సంస్థ నష్టపోతుంది. మీరు బాగానే ఉంటున్నారు, సంస్థ నష్టాల్లోకి వెళ్తుంది. సంస్థ ఫైబర్ నెట్ అనేది కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. కనుక ఈ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. మీరు సినిమాలు మొత్తం టోటల్ గా మంచి సినిమాలు వేయడానికి ప్రయత్నం చేయండి. ఆయన రిక్వెస్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేసిన వాళ్ళకి మేము ఫైబర్ నెట్ లో మీకు మొత్తం టోటల్ గా ఫ్రీగా యాడ్స్ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేసే పెద్ద సినిమాలకి మా ఫైబర్ నెట్ లో మీకు మొత్తం టోటల్ గా మీరు ట్రైలర్లు ఇవ్వండి. మా ఫైబర్ నెట్ లో మీరు సినిమాలు వేయండి, వేస్తాం. బెనిఫిట్స్ ఉందా ఇవ్వండి, అది డెవలప్ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం అండ్ పబ్లిసిటీ ఇస్ పవన్ కళ్యాణ్ గారు, పబ్లిసిటీ ఇస్ బాలకృష్ణ గారు ఇస్ ఆల్రెడీ టీపీ ఎమ్మెల్యే, పబ్లిసిటీ ఇస్ లోకేష్ గారు, పబ్లిసిటీ సో మనీ ఇస్ హీరోస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ డెవలపింగ్ మనం వెళ్ళాలి తప్ప ప్రైవేట్ ఛానల్కి ఇచ్చే బదులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా ఉంది, వ్యాపారమే చేయండి. యూస్ పేపర్ యూస్ నుంచో ఇంకోటి నుంచో ఎనీ ఛానల్ కి దానికి అబ్జెక్షన్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఛానల్ వేయొచ్చు. గవర్నమెంట్ కి ఛానల్ వేయొద్దు అని చెప్పడానికి ఎవరికి రైట్ లేదు. అది చెయ్యండి. మీరు ఇప్పుడు ఆయన మీద మీ మీద ఆయన కరెక్ట్ కాదు. ఇది రామ్ గోపాల్ వర్మ గారు నాకు తెలిసి ఆయన అయితే ఇలాగ రికవరబుల్ అయితే చేయడు. కనుక అది మన అంతా కూడా తర్వాత చూడాలి. ఎందుకంటే ఆ పూర్తిగా అవగాహన లేదు, ఏ అగ్రిమెంట్ ఏంటని అవగాహన లేదు. కాబట్టి నోటీసులు ఇస్తే చట్టం తన పని తాను చేసిపోతుంది. కంపల్సరీ కోర్టు వారు ఇచ్చిన ఆజ్ఞని అత్యున్నత న్యాయస్థానం మనం పాటించవలసి వస్తుంది. మనకి టోటల్గా యాజ్ పర్ లా యాజ్ పర్ అగ్రిమెంట్ వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు కేసు పెట్టవచ్చు, తప్పు లేకపోతే 100% దాన్ని ఎవరు ఏం చేయాలి. కానీ సంస్థను మనం బయట పేపర్లకు ఇస్తూ టీవీలకు ఇస్తూ సంస్థను నష్టం పెట్టకూడదు. నీవెందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ప్రతిపక్షాన మాట్లాడకపోతే ప్రజల పక్షాన మాట్లాడకపోతే ఇది నష్టం జరుగుతుంది. నేను అధికార పక్షంలో లేను, ప్రజల పక్షాన్ని ఉన్నాను, ప్రతిపక్షాన్ని ఉన్నాను. ఆ ప్రజల పక్షాన ప్రజల తరపున మీ తరపు నుంచి వినిపించకపోతే అది ప్రజలకు నష్టం అవుతుంది. ఫైబర్ నెట్ అనేది ప్రజల సొమ్ము, గవర్నమెంట్ అనేది ప్రజల సొమ్ము, గవర్నమెంట్ ప్రజల ఆస్తి. కనుక ఇవన్నీ కూడా
కూడా ప్రజలకు దక్కేటట్టు, ప్రజలకు నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఒక పౌరుడిగా, ఒక పబ్లిక్ పర్సన్ గా ప్రజలకు నాకు ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం నేను ఏదైతే నాకు 10 మంది నాకు చూస్తున్నారో వాళ్ళందరి తరపు నుంచి నేను ప్రజలకి, గవర్నమెంట్కి వినిపిస్తున్నా, గవర్నమెంట్కి చెప్తున్నా. కనుక మీరు గవర్నమెంట్ కాదు, మీరు ఏంటంటే ఫైబర్ నెట్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేయండి, దాని మీద ఇన్కమ్ పెంచడానికి ప్రయత్నం చేయండి తప్ప నష్టాల్లో ఆ గవర్నమెంట్ తప్పు చేసి ఈ గవర్నమెంట్ తప్పు చేసి నష్టాల్లో ఓర్చడం అనేది కరెక్ట్ కాదేమో జీవి రెడ్డి గారికి, అన్నీ తెలిసిన జీవి రెడ్డి గారికి నా విన్నపం.